వార్తలకు స్వాగతం. ఇలాంటి ముచ్చట్లన్నీ చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్కారు బడి పిల్లగాండ్లకు పరీక్షల భయం, మల్లన్ని ఇచ్చిండు మంచి అభయం. మున్సిపాలిటీలు పెట్టిర్రు ఫ్రిడ్జు, మిగిలితే ఇలా పెట్టుర్రు ఫుడ్. లవ్వుల పడేసిన మోడీ సార్ ట్వీటు, పిల్లగాడేసుకున్నారు లగ్గం కోటు. సత్తిగాని సినిమా రిపోర్టింగ్. ఇక మొత్తానికైతే ఈ టైలర్లా పెద్ద ఎన్టీఆర్ కొంచెం మేకప్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కాకపోతే లస్కిన్ ఫార్వత్ మేడం మాత్రం నడిచొస్తుంటే ఫటగోల్స్లో సఫ్డ్ బాగానే వచ్చింది. మొత్తానికి బుడ్డరీలు, అరే ఇది బుడ్డరీలు అని చెప్తున్నా కానీ మళ్ళీ సినిమా రిలీఫ్ అయిందంట నాతో ఇంకా రాలేదు. టికెట్కి పైసలు జమ చేసుకున్నట్టు నువ్వు. కర్ణాటక సీఎం సార్ ఏలువడి కూడా ఓ సినిమా అయిపోయింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు సెకండ్ హీరో అవుతాడో తెలియదు, ఎవరు కట్టప్పలు అవుతారో అర్థం కాదు. సార్ జీవిత సినిమాకి అందరూ డైరెక్టర్లే. కామెడీ, సెంటిమెంటు, ఏడుపు, సస్పెన్స్, కుట్రలు, కుతంత్రాలు, రిసార్ట్ల ఫైటింగ్లు ఎన్నని చెప్తాం. ఖతర్నాకుంది పో కర్ణాటక రాజకీయం. మాటలు దాటి ఫైటింగ్ల కాడికొచ్చింది పంచాది. కుమారన్నను కుర్చీ దించేస్తందుకు బీజేపీ యడ్యూరప్ప సారు కుట్రల మీద కుట్రలు చేస్తున్నట. కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి 20 కోట్లు ఇస్తాం, మా పార్టీలకు రండ్రి, మంత్రి పదవి ఇస్తాం, మా దాంట్లో షెరిగ్గన్రి అని బేరాలు మాట్లాడుతుండట. మొత్తం రికార్డింగ్ చేసి మా ఎమ్మెల్యేలకు ఎట్లా గాలమేస్తుండో చూడుండ్రి అని అందరికి వినిపిస్తుండు ముఖ్యమంత్రి సారు. రోజు కోట్లు బయటకి ఇచ్చే వరకు రచ్చ రచ్చ అవుతుంది ముచ్చట. చల్ మాకేం సంబంధం అని బొంకుతలేడు యడ్యూరప్ప సారు. ఫోన్ చేసింది నేనే అని నియాయితీగా ఒప్పుకుండు కూడా. మా సార్ను నిమ్మలంగుండనియరా అని బీజేపీ ఎమ్మెల్యే ఇంటి మీదకి ఫైటింగ్ వచ్చిండ్రు కుమారన్న పార్టీ కార్యకర్తలు. పాపం సీఎం సార్ కు ఎన్ని కష్టాలు. అటు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుద్రకియాలి, ఇంకో దిక్కుకెళ్లి బీజేపీ వాళ్ళు బుగులు పట్టిరి. సీఎం సీట్లుండి కూడా సీత కష్టాలు పడుతున్న సీఎం అని చరిత్రకెక్కేటట్టున్నాడు పో. పరీక్షలంటే ఎవ్వరికైనా బుగులే. ఏడాదంతా చదివినా రాసే టైంకి మంచిగా రాస్తేనే మార్కులు. 4 మాటలు మర్రేయాలి, చదివింది మంచిగా మతికి పెట్టుకోవాలి, టెన్షన్ పడద్దు, ఆత్రమాత్రం కావద్దు. అరే మొన్న మోడీ సార్ చెప్పలేదా అవి అట్లుండాలన్నట్టు. అయితే మన తాన కూడా ఒక ఎమ్మెల్యే గారు బడి టీచర్ అయిండు. పరీక్షల భయం పోగొడతందుకు ఏం చెప్పిండో ఇనుండ్రి. ప్రతి ఒక్కరు కూడా నేను ఒక్కొక్కరికి 10 వచ్చిన అందరూ కూడా 25,000 రూపాయలు నా సొంతం డబ్బిస్తాను. అర్థమైందా? ఎలక్షన్లల్లా నేను ఫుల్ మెజార్టీతో గెలిచిన. పరీక్షల మీరు కూడా ఫుల్ మార్కులు తెచ్చుకుంటే మనిషికి 25,000 ఇస్తా అని ఆఫర్ ఇస్తుండు ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు. మరి ఆ రిజల్ట్ రావాలంటే ఏం చేయాలో కూడా చెప్పిండు. టీవీ చూడము, ఈ రోజు టీవీ కూడా తీసి పడేసే పక్కకు. మమ్మీ డాడీ వచ్చినా మాట్లాడదు, చిట్చాట్ చేయొద్దు, దీన్ని సీరియస్ గా చెప్తున్నా మీకు. అటెంకా సార్ ఇట్లా పైకొచ్చింది చెప్పిండు బడి పిల్లగాళ్ళకు. పాలమ్మిన సైకిల్ మీద పాలు కొట్టా, బోర్వెల్ చేసినా, పూల బేరం చేసినా, పాల బేరం చేసినా, వ్యవసాయం చేసినా, అన్ని చేసి మొన్న నేను 30 ఇన్స్టిట్యూషన్స్. అంటే మీరు కూడా నా లెక్క కష్టపడాలి అని చెప్తుండ అన్నట్టు. మేడ్చల్ జిల్లాలో ఓ సర్కార్ బడిలో మీటింగ్ పెడితే పరీక్షల భయం పోగొట్టే పాఠాలు చెప్పిండు. మరి ఇంట్లో ఎందరు 25,000 కొట్టేస్తారో చూడాలే. పెండ్లిళ్ళు స్వర్గంలో రాసి పెట్టుంటాయి. ఎవరితోని ముడిపడేది ఉంటే వాళ్ళతోనే లగ్గం అవుతుంది అంటారు పెద్దలు. పలానా ఊర్లో పిల్లు ఉంది, మీ పిల్లగానికి చేసుకుంటారా ఆ నడుమలో ఓ పెద్ద మనిషి సంబంధం తీసుకొచ్చేది. అటెంక పెళ్లి సూపులు, నచ్చితే పప్పన్నం తిని లగ్గం ఖాయం చేసుకునేది. నడుమలో ఎవరో ఒకరు మధ్యవర్తి ముంగట పడితేనే పెళ్ళి అయ్యేది. మరి ఇప్పుడు మొత్తం ఇచ్చంతరాల పెళ్లి సూపులే. ఏన్నో చూసుకుంటారు, ఏన్నో మాట్లాడుకుంటారు, ఇంటికి వచ్చి చెప్తారు, ఖాయం చేసుకుంటారు. రైట్, ఇండియా పిల్లగాడు, శ్రీలంక పిల్ల, లవ్ లగ్గం ఇది. ఒకటే ఆఫీస్లో జాబ్ చేసుకుంటా మనసు వారేసుకున్నాడు. ఏడనో పెళ్లిలో చూసి సూపులు కలుసుడు ఇవన్నీ ఏం లేదు. అంతా మోడీ సార్ ట్విట్టర్ మైమా. 2 ఏళ్ల కిందట పిట్టగూట్లే ఏదో ముచ్చట మీద పోస్ట్ పెట్టిండట మోడీ సారు. మధ్యప్రదేశ్లో ఉండే గీ అన్న సార్ పోస్టుకు కామెంట్ రాసుకొచ్చిండు. అది నచ్చి అన్న పోస్టుకు లైక్ కొట్టింది శ్రీలంకలో ఉండే వదినమ్మ. అట్లా పిట్టగూట్లే ఇద్దరు నడుమ మాటలు కలిసినాయి. ఈగేముంది, వాట్సాప్ల చాటింగ్లు, ఫేస్బుక్ల మీటింగ్లు, పిట్టగూట్ల ముచ్చట్లు.
ఇంట్లో పెద్దలకు చెప్తే ఓకే అన్నారట. మంచి ముహూర్తం చూసుకొని మొన్న బ్యాండ్ బాజాలు మోగిచ్చి ఒకటైర్రు. మోడీ సార్ ట్విట్టర్ అకౌంట్ల పోర్ట్వల్ పెట్టుడు, సమస్యలు చెప్పుకునుడు, కాంగ్రెస్ పార్టీని వేసేసుడు ఉంటది అనుకుంటాం. కానీ పెళ్లి సంబంధాలు కూడా ఖాయమవుతున్నాయి. ఈ ముచ్చట మా సత్తిగానికి తెలిస్తే ఎమ్మటే పిట్టెగుట్ల అకౌంట్ తెరిచి మోడీ సార్ ఖాతాకు సూటి పెడతాడేమో. ఏంటిది పొద్దుగలటి పువ్వు పెట్టినవేంది? ఇప్పుడు ఈ సరిపువ్వు నేను తినాలనా? చల్ ఉడుకుడుకు పువ్వు వండిపోపో అని గెదిరిస్తాడు పెన్మిటి. అది కాదండి, నేను కూడా సల్దే తిన్నా, వేస్ట్ చేసుడు ఎందుకని మీకు కూడా అదే పెట్టినా అని అంటది భార్య. అంటే ఇప్పుడు నువ్వు తింటే నేను తినాలనా? వండిపోపో అని గెదుముతాడు. మరి ఆ తిండిని ఏం చేయాలి? చెత్త డబ్బాలు వేసి తెల్లారంగా మున్సిపాలిటీ బండి వస్తే అని లేస్తారు, అంతే కదా. కానీ 3 పూటల తినలేని వాళ్ళు ఎందరో ఉన్నారు. మనం వారేసేది ఒట్టి తిండే కాదు, భూమిని, నీళ్లను, రైతు కష్టాన్ని కూడా. మరేం చేయాలంటే ఈ ఫ్రిడ్జ్ పేరు ఫీడ్ ద నీడ్, అంటే అవసరం ఉన్నోళ్ళకి ఆహారం, అది కూడా ఫ్రీగానే. ఎట్లా అని అంటారా? మన ఇంట్లో వండింది మిగిలిందనుకో కొండ పోయి ఇంట్లో పెట్టాలి, అక్కెరున్నోళ్ళు తీసుకొని తింటారు. ఇంత మంచి కార్యాన్ని పెట్టిర్రు పట్నం మున్సిపాలిటీ వాళ్ళు. హైదరాబాద్ మొత్తంలో 6 ఫ్రిడ్జులు పెట్టిర్రు. ఇప్పుడైతే రేపు ఇంకిన్ని జాగాలలో కూడా పెడతారట. పెండ్లిలా, దావతిలా, హోటల్లా మస్తు కూర బువ్వలు మిగులుతాయి. ఎవరికి పెట్టాలో తెలియక ఉత్తగానే వారేస్తారు. కానీ ఏం లాభం? అట్లా చేసే బదులు తీసుకొచ్చి ఇట్లా పెట్టిపోయారు అనుకో ఆకలైన వాళ్ళు తింటారన్నట్టు. ఫ్రిడ్జ్ కాబట్టి ఏం పెట్టినా ఖరాబ్ కావు. వేడి ఉంది, గరం ఉంది, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ నేను ఒకటే సమోసా పెట్టుకున్నా. 5 రూపాయల బువ్వ కూడా పైసలు లేని వాళ్ళ కోసం ఇవి పెడితే ఫస్ట్ నాడు అందరు వచ్చి తిన్నారు. ఇవాళ వచ్చిర్రు పేద పదలు, ఇది అందరు తినేటోళ్ళు. కానీ ముందు ఉంది, ఇది పేదల కోసం. ఇది మిగిలిన ఉత్తగా వేస్ట్ చేసే బదులు మీ దగ్గరున్న జిహెచ్ఎంసీ ఫ్రిడ్జ్ లో పెట్టుర్రి. అట్లనే పైసలు లేని గరీబులు మాత్రమే తినుండ్రి. ఏడుగాంగా పెట్టిరు కదా అని అందరం పోతే అక్కెరున్నోళ్ళకి ఏం దొరకాయి మళ్ళా. నా జిందగీలో చేసిన తప్పు ఒకే ఒక్కటి, నమ్మడం. అది ఎవరిని నమ్మినా ఎవరు మోసం చేసిరనేది క్లైమాక్స్ లో ఎరకైతుంది. తుప్పు లేసిపోతుంది. ఏం తప్పు చేసినావు, ఏమల్లి నమ్మినవురా? బ్యాక్గ్రౌండ్ న్యూస్ ఇప్పుడే అందిన ట్రైలర్ తెచ్చిన తంటాల వార్త. ఆంధ్ర తెలంగాణ సినిమా ఫ్యాన్స్ యూట్యూబ్ లో కామెంట్లతో కాంట్రవర్సీ న్యూస్. అయ్యో అవునా? ఏంటది సత్తి? ఏ సినిమా న్యూస్, ఏ సినిమా ట్రైలర్, అసలు ఏం జరిగింది? అలా బ్రేకింగ్ న్యూస్ నువ్వు కాదు, నేను చేసేది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఫేను సంచలనం సృష్టి అతలాకుతలం చేస్తున్నటువంటి గెలుపు ఓటముల బుడ్డరీలు ట్రైలర్ ఫేను సంచలనం గెలుపు ఓటముల చరిత్ర. ఒరే, సినిమాల గురించి కూడా బ్రేకింగ్ న్యూస్ ఉంటుందారా? నేను ఇంకేదైనా రాజకీయ బ్రేకింగ్ న్యూస్ అనుకున్నా. అబ్బా, ఏది బ్రేకో తెలియదు, ఏది బ్రేకింగో తెలియదు. ఎట్లా యాంకర్ అయినావో ఏమో. సినిమాలు అనేటివి బ్రేకింగ్ న్యూస్ కాదా? ఏం సినిమా, ఎవరు తీసిర్రు, అందులో బ్రేకింగ్ న్యూస్ ఏముందిరా? అరే ఉండక్క, లక్ష్మీ పార్వతి మేడం లైన్లోకి వచ్చింది, ఫోన్లో మాట్లాడుతున్నా. హలో మేడం, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాల ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టిండ్రు. ఆ దాన్ని చూసినాక మీరు ఎట్లా ఫెయిల్ అవుతుండ్రు? నిజంగానే కొట్టిండ్రా లేకుంటే వర్మ సినిమా దెబ్బనా? రే, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా బుడ్డరీల గురించారా నువ్వు ఇప్పటిదాకా బ్రేకింగ్ అర్థం చెప్పింది? చాలా బాగా చెప్పారు. టీడీపీ పార్టీలో సంచలనం సృష్టిస్తున్న ఓ స్త్రీ సినిమా టైలర్ లక్ష్మీ ఎన్టీఆర్. నీ రిపోర్టింగ్ సలగుండా ట్రైలర్ వస్తేనే గింత గాయ చేస్తే ఇక సినిమా విడుదలైతే ఇంకేం చేస్తావు? ఓకే సాఫిత్రక, ఇది లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమా కథ కుటుంబ కుట్రల ఎన్నుఫోటు పర్వం. దివ్యమైన ముహూర్తంలా ఇవాళ పొద్దుగాల 9:20 బుడ్డరీలను విడుదల చేసిండు వర్మ సారు. పేర్మికుల రోజున ఇటువంటి కార్యక్రమం సురువు చేయటం మంచి శుభసూచకమని చెప్పుకోవచ్చు. వర్మ సార్ దేవుణ్ణి నమ్మడు, ముహూర్తాలను ఎట్లా నమ్మిండ్రా? అక్క, దేవుణ్ణి అయితే నమ్మడు కానీ స్వర్గం కనిపిస్తుందంట. ఖుద్దు ఎన్టీఆర్ సారే ఈ ముహూర్తానికే రిలీఫ్ చేయమని చెప్పిందంట. మరి ఈ ట్రైలర్ ఎట్లుందిరా? ఎవరెవరు ఎట్లా యాక్టింగ్ చేసిర్రు? ఇక మొత్తానికైతే ఈ ట్రైలర్లా పెద్ద ఎన్టీఆర్ కొంచెం మేకప్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కాకపోతే లక్ష్మీ పార్వతి మేడం మాత్రం నడిచొస్తుంటే ఫటగోల్స్లో సఫర్ బాగానే వచ్చింది. మొత్తానికి బుడ్డరీలు, అరే ఇది బుడ్డరీలు అని చెప్తున్నా కానీ మళ్ళా సినిమా రిలీఫ్ అయిందంట నాతో. ఇంకా రాలేదు, టికెట్కి పైసలు జమ చేసుకున్నట్టు నువ్వు ఆ బుడ్డరీల గురించి గింతగానని చెప్తే జనాలంతా సినిమానే విడుదలైంది అనుకుంటారా? అదేంటి దాకా ఆర్జీవి సారు బుడ్డరీలు రిలీఫ్ ఉన్నది పోయి ఆర్తార్స్కర్ అంటానన్నావు, తోలింది నువ్వే, మళ్ళా గదేందిరా అంటానంటావు. నేనెప్పుడు చెప్పిర్రా? నువ్వే సినిమాలో ముచ్చట్లు అంటే ఉత్తానే ఉరుకుతావు, నన్ను బదనం చేస్తావేంది? అయినా ఇప్పుడు మనకు దీని మీద రిపోర్టింగ్ అవసరమా? రిపోర్టింగ్ అనేది ఎప్పుడు ఎటువైపు తిరుగుతుందో ఏ యాంకర్కు ఏ రిపోర్టర్కు తెలియదు సాఫిత్రి సిస్టర్.
నీ రిపోర్టింగ్ అయిపోయిందా ఇంకేమైనా మిగిలి ఉందా చెప్పేది? వాట్ ఐ యామ్ సేయింగ్ ఇఫ్ షీ హ్యావ్ కొడుకు అవర్ ఫ్యామిలీ ఫినిష్ అంటాను. ఈ డైలాగ్ మాత్రం అదిరిపోయింది అక్క. ఇక ఆపురా డైలాగ్స్ చాలు. ఈ బుడ్డరీల మీద కూడా రిపోర్టింగ్ చేస్తున్న ఈ లేఖని నేనైతే నిన్నే చూస్తున్నారా బాబు. ఇది బుడ్డరీలే కదక్క, రాజకీయ కథానాయకుడు మహానాయకుడు అటు యాత్ర ఇటువంటి సినిమాలన్నీ తీస్తుండ్రు. నేను ఊకుంటాను అనుకున్నాడే ఏమో ఆర్జీవి సార్ స్టైల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ అని సినిమా తీసిండు. నువ్వు ఆ సప్రదాక మైక్ బంద్ పెట్టి నీ సినిమా బ్రేకింగ్ గారితో ఆపి ఇంటికి. నీకు ఇంట్లో సినిమానే కనిపిస్తుందా, రాజకీయం కనిపిస్తలేదా? రీల్ వెనక కథ ఏందో తెలియరా? వెనక ముందు ఏముందో నీకెరక చూసే జనాలకు తెలిసిరా, నాకైతే తెలియదురా బాబు. అసలు ఎవ్వరికి తెలియని నిజాలన్నీ ఆర్జీవి సార్కి ఎట్లా ఎరకైతే ఏమో. ఇది ఇప్పటి వరకు నా ఆర్జీవి రిలీఫ్ చేసినటువంటి లక్ష్మీస్ ఎన్టీఆర్ బుడ్డరీల సంగతులు. సినిమా రిలీఫ్ అయినాక మరిన్ని సంగతులు చెప్తా. కెమెరామెన్ రాజేష్తో బిత్తిరి సత్యం, ఈయన చెట్ల ఫోటోలలో న్యూస్. ఇగో ఇప్పుడు అంతా రాజకీయ బయోపిక్ల కాలం నడుస్తుంది కదరా, మరి ఈ సినిమాలు ఓట్ల మీద ఎంత ప్రభావం చూపెడతాయో మనం కూడా చూడాలి. అబ్బా దేవుడా, ఎంత ఘోరం జరిగిందో తెలుసా? చెప్పాలంటే నోరే వస్తలేదులా. కాశ్మీర్లో బట్టేవాసుగాళ్ళు బాంబులు వేల్చి జవాన్ల పానాలు తీసిర్రు. ఏం బుట్టుపాడైతుందో ఏమో, ఎప్పుడోటి చేస్తూనే ఉంటారాడ. జమ్మూకెళ్లి కాశ్మీర్ కు 70 బండ్లల్లా 2500 మంది జవాన్లు పోతున్నారు. 350 కిలాల పెద్ద పెద్ద బాంబులు పెట్టుకొని ఓ కారు వచ్చి జవాన్లున్న బండ్లను గుద్దింది. పేలుడు పేలే వరకు 40 మందికి పైనే జవాన్లు పానాలు కోల్పోయిండ్రు. మస్తు మందికి దెబ్బలు తాకితే దౌకాన్ల షరీక్ చేసిండ్రు. 20 ఏండ్లల్లా ఇదే పెద్ద దాడి అంటున్నారు ఆర్మీ ఆఫీసర్లు. జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడి చేసింది. దేశ రక్షణల పానాలు పోగొట్టుకున్న జవాన్లకు తీన్మార్ వార్తల తరపున నివాళి. ఇది ఎలక్ట్ ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోని నేను వేస్తా మరి. టాటా.